హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సౌజీస్ హోమ్ కిచెన్. ఈరోజు మనం ప్రిపేర్ చేయబోతున్న రెసిపీ సింపుల్ అండ్ టేస్టీ గుత్తి వంకాయ. దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై ఇలా ఒక కడాయి పెట్టుకోవాలి. అది కొంచెం హీట్ అయ్యాక అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ పల్లీలను యాడ్ చేసేసుకొని వాటిని ఇలా మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. పల్లీలు మనకి మంచిగా ఫ్రై అయ్యాక ఇందులోకి 1 టీ స్పూన్ ధనియాలను కూడా యాడ్ చేసుకొని వీటిని కూడా మనం మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఆ తర్వాత కొబ్బరి 1 ఇంచు తీసుకొని దాన్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఇలా యాడ్ చేసుకొని వీటిని కూడా ఫ్రై చేసేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1 ఇంచు చెక్క, 3 ఇలాచి అండ్ అలాగే 3 లవంగాలు కూడా యాడ్ చేసేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇవి ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఫైనల్గా మనం 1 టీ స్పూన్ నువ్వులు కూడా యాడ్ చేసేసి అవి చిటపటమనే వరకు ఫ్రై చేసేసుకొని ఆ తర్వాత వీటిని వేరే బౌల్లోకి తీసి చల్లార్చుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఒక మిక్సింగ్ జార్ తీసుకొని ఇప్పుడు చల్లారిన వీటన్నిటిని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి 1 ఇంచు అల్లం కూడా యాడ్ చేసేసుకోవాలి. అలాగే ఒక 10 వెల్లుల్లిని మనం పొట్టు తీసుకొని ఇలా యాడ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం చింతపండు, అలాగే ఒక టమాటాని ఇలా చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక ఆనియన్ని ఇలా కట్ చేసుకొని యాడ్ చేసేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి అండ్ 1 టీ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. అలాగే 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసేసి వీటన్నిటిని ఇలా మనం బరకగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసిన తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసి ఇలా మెత్తని పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత వేరే బౌల్ తీసుకోండి. అందులోకి ఇలా వాటర్ తీసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసేసి ముందుగా మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న వంకాయల్ని తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఈ వంకాయల్ని మనం సాల్ట్ వాటర్లో యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న వంకాయల్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులోకి ఇలా స్టఫ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఈ వంకాయలన్నిటిలోకి ఈ మసాలాన్ని స్టఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. చూసారు కదా, నేను ఇక్కడ అన్ని వంకాయలకి ఇలా స్టఫ్ చేసేసి మొత్తం ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోండి. స్టవ్ పైన ఇలా ఒక కడాయి పెట్టేసుకొని అది కొంచెం హీట్ అయ్యాక అందులోకి ఆయిల్ 3 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. గుత్తి వంకాయకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. సో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసి అది కొంచెం హీట్ అయ్యాక అందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసేసి అది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద ఆనియన్ ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసేసుకోవాలి. ఈ ఆనియన్ మనకి ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న గుత్తి వంకాయలని తీసి ఇందులోకి యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఇవన్నీ ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాము. చూసారు కదా, మనకి వంకాయలు ఒక సైడు లైట్గా ఫ్రై అయినట్లు తెలుస్తుంది. సో వీటిని ఇలా మనం నెమ్మదిగా ఇలా మిక్స్ చేసేసుకొని దానిపైన మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా మనం మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలన్నమాట. 5 మినిట్స్ తర్వాత మనం మళ్ళీ మూత తీసి చూద్దాము. చూసారు కదా, ఇప్పుడు వంకాయలు కొంచెం ఆల్మోస్ట్ అలా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఈ వంకాయలు స్టఫ్ చేయగా మిగిలిన మసాలా పేస్ట్ ఉంటుంది కదండి, దాన్ని ఇలా వంకాయల పైన యాడ్ చేసేసి మనం ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టేసి దాన్ని కుక్ చేసామంటే మనకి ఈ మసాలా కూడా మంచిగా ఫ్రై అయిపోతుంది అనమాట. సో మనం 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసేసి చూద్దామండి. చూసారు కదా, మనకి ఇక్కడ మసాలా మంచిగా కుక్ అయిపోయింది. సో దీన్ని ఇలా మనం మెల్లిగా ఒకసారి ఇలా కదుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను ఇక్కడ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసిన తర్వాత సాల్ట్, కారం ఏమన్నా సరిపోనట్లు అనిపిస్తే ఈ స్టేజ్లో మీరు యాడ్ చేసేసుకోవచ్చు అండి. ఇలా యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని దానిపైన మూత పెట్టి ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఇప్పుడు చూసారు కదండి, మనకి ఇక్కడ ఆయిల్ అంతా ఎలా సపరేట్ అయిపోయిందో. అంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్ అయిన టేస్టీ గుత్తి వంకాయ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.